విడుదలకు దగ్గర పడుతున్న కొద్దీ 'బాహుబలి ది కంక్లూజన్'పై అంచనాలు పెరిగిపోతున్నాయి. భారీ హైప్ ఉండటంతో లీకులు కూడా చాలా జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించినా కథ బయటికి వచ్చినట్టు వాట్సాప్లో చక్కర్ కొడుతున్నది ఒక కథ. ఇంతకీ ఆ కథ ఏంటంటే, గిరిజన రాజు కూతురు దేవసేనను బాహుబలి ప్రేమిస్తాడు. కానీ ఆమె నగరానికి రావడానికి నిరాకరిస్తుంది. ఆమెతోనే గడుపుతుంటాడు బాహుబలి. భల్లాల దేవుడు అతన్ని ప్రోత్సహించి దేవసేనతోనే ఉండడం న్యాయమంటాడు. కానీ రాజమాతకు మాత్రం లేనిపోని నూరిపోస్తాడు. తద్వారా రాజ్యం పెత్తనం తాను తీసుకుంటాడు. అక్కడి నుంచి బాహుబలిని నిర్మూలించడానికి ప్రణాళికలు వేస్తాడు. తన మనుషులతోటే అరాచకాలు చేయించి అవన్నీ ఆటవిక సైన్యం చేస్తుందని, వారికి బాహుబలి మద్దతు ఉందని చెప్తాడు. దీంతో రాజమాత శివగామి ఆగ్రహిస్తుంది. తన దగ్గరకు రావాలని బాహుబలిని ఆదేశిస్తుంది. కానీ ఆ ఆదేశాలు బాహుబలికి చేరకుండా భల్లాల దేవుడు కుట్ర చేస్తాడు. ఈలోగా మాహిష్మతి సైన్యం ఆటవికులను దోచుకోవడం, గిరిజన స్త్రీలను చేరబట్టడం చేస్తుంటుంది. ఇవేమీ శివగామికి తెలియనివ్వకపోగా ఆటవికుల దాడులు అధికమయ్యాయని, ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారని చెప్తుంటాడు. దీంతో బాహుబలిని బంధించి తేవాలని రాజమాత ఆదేశిస్తుంది. అదే భల్లాల దేవునికి కావలసింది. సైన్యంతో అతడు బయలుదేరతాడు. కట్టప్ప కోటకు కాపలాగా ఉంటాడు. భల్లాల దేవుడి దండయాత్ర గురించి తెలిసిన దేవసేన, బాహుబలి ఎదురు తిరుగుతారు. బాహుబలిని చూసి సైన్యం చీలిపోతుంది. భల్లాల దేవుడి దుష్ట అనుచరులు ఒకవైపు, బాహుబలిని అభిమానించే సైన్యం ఓవైపు. ఈ విషయం రాజమాతకు వేగులు చేరవేయగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్త సంబంధం కన్నా రాజ్యమే గొప్పదని, బాహుబలిని బంధించి లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఆజ్ఞాపిస్తుంది. తప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధభూమికి వెళ్తాడు. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. భల్లాల దేవుడు ఓడిపోతుంటాడు. బాహుబలి భల్లాల దేవుని జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాజమాత ఆజ్ఞ పాటిస్తాడు. భల్లాల దేవుడిని తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలుదేరుతుంది. భల్లాల దేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగినదంతా చెప్తుంది. రాజమాత పశ్చాత్తాపపడుతుంది. ఆ బిడ్డను కూడా చంపేస్తే శత్రుశేషం ఉండదని భల్లాల దేవుడు అతని తండ్రి అనుకుంటారు. కానీ రాజమాత బిడ్డను తీసుకొని పారిపోతుంది. ఆమెను వెంటాడుతూ భల్లాల దేవుని అనుచరులు కొండ కింది వరకు వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని భల్లాల దేవుడికి చెప్తారు. అతడు దేవసేనను బంధించి కట్టప్పను విశ్వాసబంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తుంటాడు. ఇక మిగిలిన కథ మనం ఊహించవచ్చు. ఈ కథ నిజమో కాదో తెలియదు కానీ బాహుబలి 2 మీద ఆసక్తిని మరింత పెంచేలాగా ఉంది.